ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 21వ భాగంలో 7వ అధ్యాయమైన పరమాత్మ అంతర్ముఖ సంభాషణ గురించి తెలుసుకుందాం. ఎంఎట్ ఫాక్స్ ఇలా అన్నారు: నా రాజ్యంలోనికి రావలసిందిగా మీ ఆత్మలను ఆహ్వానిస్తున్నాను. దానికి నేను నాయకత్వం వహిస్తాను అని. ఈ పుస్తకంలో మనం ఇప్పటి వరకు అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మలోకం ఎలా ఉంటుంది, ఆత్మ పరిణామ క్రమం పొందే కొద్దీ ఆత్మలోకపు తలాల స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలుసుకున్నాం. ఈ భూమిపైన జన్మ తీసుకోబోయే ముందు ఆత్మ ఎలా తనని తాను సంసిద్ధపరుచుకుంటుందో, ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటుందో మనం తెలుసుకున్నాం. ఆత్మ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఏమవుతుందో, గర్భధారణ సమయంలో ఎలా వ్యవహరిస్తుందో, శిశుజననం కష్టంగా మారినప్పుడు ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో అన్న విషయాలు కూడా తెలుసుకున్నాం. భూమిపైన జన్మ తీసుకోవడానికి గల కారణాలు, ఆత్మ ఎంచుకుని వచ్చిన జీవిత పాఠాలు, నిర్దిష్టమైన కుటుంబాన్ని ఎంచుకోవటం, ఎన్నో జన్మల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్న మిత్రులను, బంధువులను తిరిగి కలవటం వంటి విషయాలను అవగతం చేసుకున్నాం. మనకు మరణం గురించి ఉన్న భావన, ఆత్మ తన కోణం నుంచి మరణాన్ని ఎలా భావిస్తుంది, చివరిగా ఆత్మలోకంలో జీవన విధానం, ఒక్కొక్క జన్మకు మధ్య ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, మన అసలైన నివాసం అంటే ఆత్మలోకం ఎలా ఉంటుంది అన్న విషయాలను కూడా తెలుసుకున్నాం. ఈ పుస్తకం అంతా నేను ఆత్మ చేరాలనుకున్న గమ్యం గురించే మాట్లాడాను. ఆత్మ గురించి అసలు సత్యాన్ని తెలుసుకుని ఆ పరమాత్మ తాను ఒక్కటేనన్న విషయాన్ని అనుభూతి చెందుతుంది. పరమాత్మ. చాలా మందికి భగవంతుడు అన్న మాట వినగానే రకరకాల భావాలు మనసులో మెదులుతుంటాయి. కొందరు ఆయన మీద చెడు అభిప్రాయాన్ని కూడా కలిగి ఉంటారు. భగవంతుడు అన్న పదం చూడగానే ఈ పుస్తకాన్ని చదవకుండా పక్కన పడేస్తుంటారు. భగవంతుడి దగ్గరకు చేరటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. వారు భగవంతుడు అనే వ్యక్తి స్వర్గంలో ఉంటాడు అని, మనం చేసే ప్రతి పనిని చిట్టాగా వ్రాస్తూ ఉంటాడని, ఆయన ఎప్పుడూ దండిస్తూ ఉంటాడన్న విపరీతమైన అభిప్రాయంతో ఉంటారు. ఇంకొందరు తమ జీవితాన్ని దుర్లభంగా మార్చేసిందే ఆయనేనని, ఆయనకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, వాల్కనేలు, తుఫానులు, సుడిగుండాలు ఇటువంటివన్నీ భగవంతుడి నిత్య చర్యలుగా భావిస్తుంటారు. నిజమైన ఓదార్పు కోసం భగవంతుడిని ఎవరు స్మరిస్తారు? నా జీవన పర్యంతంలో నేను స్వస్థత పరిచిన వ్యక్తులు తాము చేసిన చెడ్డ పనులకు పర్యవసానంగా తాము అనుభవిస్తున్న అనారోగ్యాలు, రోగాల రూపంలో ఆ భగవంతుడే శిక్షిస్తున్నాడు అని భావిస్తుంటారు. నా శిష్యులలో చాలా మంది ఎందుకు భగవంతుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నుంచి, దురాచారాల నుంచి, ఆకలి చావుల నుంచి ప్రపంచాన్ని రక్షించడం లేదని అడుగుతుంటారు. మనం ఎదుర్కొంటున్న భయంకరమైన సంఘటనల నుంచి మనల్ని ఎందుకు ఆ భగవంతుడు కాపాడడం లేదని కూడా అడిగారు. మనం ఒంటరిగా కానీ, సామూహికంగా కానీ అనుభవిస్తున్న వేదన, బాధ, ఒక ప్రాణిగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కారణం ఆ పరమాత్మతో మీకున్న అసలైన బంధాన్ని అర్థం చేసుకోవడానికే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నిరంతరము మన గత జన్మల్లోకి తొంగి చూసి భగవంతుని గురించి మనలో నాటుకున్న చెడు భావాలను తొలగించి వేసుకుంటూ సత్య మార్గం ద్వారా ఆ భగవంతుడిని, ఆయనతో మనకున్న బాంధవ్యాన్ని అవగతం చేసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం నేను మా గురువులను ఆత్మ ఎలా సృష్టించబడిందని అడిగాను. అప్పుడు వారు నాకు ఒకానొక అనంతమైన మిరుమిట్లు గొలిపే తెల్లని బంతి ఆకారంలోని ప్రాణశక్తి యొక్క చిత్రాన్ని చూపించారు. అది విద్యుత్ శక్తిలాగా అనిపించింది. ఆ చిత్రము పెద్దదవుతున్న కొద్దీ చిన్న చిన్న భాగాలుగా విభజించబడడం గమనించాను. ఆ తెల్లని శక్తి ఆకారమే పరమాత్మ అని, ఆ చిన్న చిన్న విభజనలే ఆత్మలని గురువులు చెప్పారు. ఆ భగవంతుడు తనలోని భాగాలనే తీసి మన ఆత్మలుగా సృష్టించాడు. భగవంతునికి దూరం అవ్వటం. ఆత్మను సృష్టించిన మొదట్లో మనం ఆ పరమాత్మకు దగ్గరగానే నివసిస్తూ ఉండేవాళ్ళం. కాలం గడిచే కొద్దీ, మన బుద్ధి పెరిగే కొద్దీ మనకు ఆ పరమాత్మ నుంచి దూరంగా జీవించాలన్న కోరిక కలిగి భూమిపైన పాఠాలు అభ్యసించడానికి వచ్చాం. ఒక్కసారి మనం భూమిపైన జన్మ తీసుకున్నాక మన శరీరం, బుద్ధి అభివృద్ధి చెందాయి.
ఇప్పటిదాకా మనకు దిశానిర్దేశం చేసిన అంతర్ముఖం కన్నా, మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ కన్నా, మన బుద్ధినే మనం ఎక్కువగా నమ్మి, దాని మీదే ఎక్కువ ఆధారపడడం మొదలుపెడుతుంటాం. కాలం గడిచిన కొద్దీ ఆ పరమాత్మను, మన మూలాన్ని, ఆయనకు మనకు ఉన్న అనుబంధం గురించి పూర్తిగా మర్చిపోయాం. మనం భూమి మీద బయట నుంచి ఏదో మనల్ని సంపూర్ణంగా మార్చుతుందని నమ్మి, దానికోసం ఆశపడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అన్న పుస్తకంలో స్టీఫెన్ లివిన్ అంటారు, మన మనుగడ కోసం జరిపే సంఘర్షణలోనే ఆ భగవంతుడి గురించి బెంగ ఉంటుంది అని. ఆయనతో నేను పూర్తిగా ఏకీభవించను. మనకు మానసికంగా ఏర్పడిన శూన్యతకు కారణం ఆ భగవంతుడి నుంచి దూరం అవ్వటమే. ఆ మూలం నుంచి దూరం అవ్వటానికి మనం పడే వేదనకు గల కారణాలు పూర్తిగా అవగతం అవ్వడానికి ఒక కథ రూపంలో వివరిస్తాను. నేను గర్భవతిగా ఉన్న సమయంలో నా గర్భంలోని శిశువుతో నిరంతరము మాట్లాడుతూ ఉండేదాన్ని. నా పొట్టను తడుముకుంటూ అతనంటే నాకు ఎంత ప్రత్యేకమైన ఇష్టమో తెలియజేస్తూ ఉండేదాన్ని. నా పొట్టను నేనే కౌగిలించుకుని వీలైనంత ప్రేమను లోపలికి పంపుతూ ఉండేదాన్ని. నేను ఒంటరిగా ఉంటున్న 18 సంవత్సరాల అమ్మాయిని. నేను ఆ బిడ్డకు చేసే మంచి ఏమైనా ఉంటే అతన్ని వేరొకరికి దత్తతకు ఇవ్వడమేనని నా మనసుకు తెలుసు. నా కడుపులోని బిడ్డకు ఇదే నూతన జీవితం యొక్క ఆరంభ దశ కనుక నేను ఈ సమయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించేదాన్ని. కడుపులో ఉన్నంతకాలం అతను నా మాటలు వినేవాడు. అతను నా నుండే రాబోతున్నాడన్న ఉద్దేశంతోనే నా గర్భంలో పెరుగుతూ వచ్చాడు. నేను తనతో వీలైనంత ఎక్కువ సమయం గడిపాను. నిర్ధారించిన శిశుజనన సమయం కన్నా 6 వారాలు ఆలస్యంగా జన్మించాడు. కాని అతను జన్మించిన తరువాత తాను భూమిపైన కొత్త జీవితం మొదలుపెట్టడానికి నేను తనను విడిచిపెట్టక తప్పదని నాకు ముందే తెలుసు. అతను కొత్త కుటుంబానికి వెళ్లడానికి 3 రోజుల ముందు శిశు సంరక్షణ శిబిరంలో ఉంచబడ్డాడు. నర్సులు ఆ శిశువుకు పాలు తాగించేవారు. ఆ చిన్న వయసులో కన్నతల్లి కనబడకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురి అయి ఉంటాడు. ఇంతవరకు అతనిని ప్రేమిస్తూ సంరక్షిస్తూ ఉన్న తల్లి గొంతుక బయటకు వచ్చిన తరువాత వినబడలేదు. అతని కొత్త కుటుంబం, తల్లిదండ్రులు ఎంత ప్రేమను కృతజ్ఞతను కురిపించినప్పటికీ కన్నతల్లి అంటే మూలం నుంచి దూరమైన ఆ పసిప్రాణం ఎంత వేదనను అనుభవించి ఉంటాడో నేను ఊహించగలను. నా కుమారుడిని మళ్లీ తిరిగి కలిసే వరకు భౌతికంగా మా మధ్య ఏర్పడిన ఎడబాటును తీర్చడానికి అతనితో ఆత్మపరంగా నిత్యం సంభాషిస్తూ ఉండేదాన్ని. అదేవిధంగా మన ఆత్మ కూడా నిరంతరము ఆ పరమాత్మతో పునఃసంగమించుకోవాలని పరితపిస్తూ ఉంటుంది. మన లోకమంతా అత్యాశతో, మత్తుతో, మాయతో, వ్యసనాలతో, కుట్రలతో, కుతంత్రాలతో, లైంగిక వాంఛలతో, ఖరీదైన కొనుగోళ్లతో నిండిపోయింది. ఆత్మ తన్ని తాను బయట ప్రాపంచికంలో నిత్యం అన్వేషిస్తూ తన సొంత ఇంటి అంటే ఆత్మలోకం మీద ఉన్న బెంగను పోగొట్టుకోవాలనుకుంటుంది. ఆ పరమాత్మ నుంచి వేరే వచ్చామన్న విషయాన్ని మరిచిపోవడానికి నిరంతరము మనల్ని మనం ఏదో ఒక ధ్యాసలో నిమగ్నం చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఎటువంటి ధ్యాసలు పనిచేయవు. మనమంతా మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సింది పోయి వేరొకరి నుంచి ఆ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉంటామని గురువులు చెప్పారు. అందుచేతనే ఈ సమాజం బాగా వ్యసనాల పాలయ్యింది. మనం ఆనందం, శాంతి, ఆహ్లాదం, స్వేచ్ఛ, పొగడ్తల కోసం పరితపిస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సిందేమిటంటే ఆ భగవంతుని మీద మనకున్న వ్యతిరేక భావాలను మార్చుకోవాలి. మనలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సిద్ధాంతాలను పూర్తిగా తుడిచివేయాలి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మన నుంచి ఏమీ ఆశించకుండానే మనల్ని ప్రేమిస్తుంటాడు. భగవంతుడు అంటే స్వర్గంలో నివసిస్తూ అసూయతో నిరంతరము శిక్షిస్తూ రానున్న జన్మల్లో ఎలా కష్టాలు కలిగించాలని ఆలోచించే వ్యక్తి కాదు. మనలో చాలా మంది తమకు నష్టం కలిగిన వెంటనే నాకే ఎందుకిలా జరిగింది, పక్కింటి వాడి మీద కాకుండా నా ఇంటిపైనే పిడుగు ఎందుకు పడింది, నాకు ఎందుకు అరిష్టం పట్టింది, బహుశా ఇదంతా భగవంతుని పని అనే బాధపడుతుంటారు. అలా అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి ఆత్మే కష్టతరమైన అనుభవాల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవటానికి వాటిని ఎంచుకొని వస్తుంది. ఆ భగవంతుడు మనకు నిరంతరము సహాయం చేస్తూనే ఉంటాడు.
మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ ప్రతి క్షణము మనకు ప్రేరణనిస్తూ, మార్గదర్శకం చేస్తూ, ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ప్రపంచం ఇలా మారడానికి కారణం భగవంతుడు కాదు. మనల్ని అత్యంత పరాక్రమవంతులుగా, ఉన్నతాత్మలుగా తీర్చిదిద్దుకోవటానికి ఈ భూమి మీద జన్మించాం. దీనిని ఇలా పాడు చేసింది మనమే కనుక, దీనిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అదృష్టవశాత్తు మనము ఎప్పుడైనా ఆ భగవంతుడిని మన జీవితాలను కానీ, ప్రపంచాన్ని కానీ బాగు చేయమని కోరిన వెంటనే దానికి భగవంతుడు సమాధానమిస్తాడు. చాలా మంది ఆ పరమాత్మతో ఎప్పుడు ఎలాంటి బంధాన్ని ఏర్పరుచుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. మనందరి ప్రయాణం వేరు కనుక మీకు ఏది సరియైన మార్గమో నేను చెప్పలేను. ఒక్కటైతే చెప్పగలను, ఆ భగవంతునితో నేను సంబంధం ఏర్పరుచుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. భగవంతుని కోసం నా అన్వేషణ. నా చిన్న వయస్సులో నా తండ్రికి ప్రమాదం జరిగి ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకునేదాన్ని. ఎందుకంటే ఆయనకు నిరంతరము భయపడుతుండడం నాకు నచ్చేది కాదు. మద్యపాన తయారీకి ఉపయోగించే యంత్రాలన్నీ నాశనం అవ్వాలని, ప్రపంచంలో అన్ని చోట్ల మద్యపాన సీసాలు పగిలిపోవాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండేదాన్ని. నన్ను నా సహోదరి అంత అందంగా మార్చమని ఆ భగవంతుణ్ణి వేడుకునేదానిని. కానీ వాటిల్లో ఏ ఒక్క కోరికను కూడా ఆయన నెరవేర్చలేదు. నేను యుక్త వయసుకు వచ్చాక అబ్బాయిలంటే నాకున్న భయాన్ని పోగొట్టమని కోరుకున్నాను. నన్ను అందంగా మార్చమని అడిగాను. నా ఆత్మస్థైర్యాన్ని పెంచమని వేడుకున్నాను. నన్ను సన్నగా మార్చమని కోరుకున్నాను. నాకున్న బిడియాన్ని పోగొట్టి అందరిలాగే నాలో కూడా ధైర్యాన్ని నింపమని అడిగాను. కానీ వాటిల్లో కూడా ఏ ఒక్క కోరిక ఆ భగవంతుడు నెరవేర్చలేదు. నేను కాలేజీలో చదువు ప్రారంభించినప్పుడు మద్యం నాకు అలవాటుగా మారకూడదని కోరుకున్నాను. నా కోరికలన్నీ నెరవేరాలని వేడుకున్నాను. నాకున్న అతీంద్రియ శక్తులన్నీ తీసివేయమని అడిగాను. నేను గర్భం దాల్చకూడదని కోరుకున్నాను. మిస్టర్ రైట్ గురించి వేడుకున్నాను. నాకున్న అనారోగ్యాలు పోవాలని కోరుకున్నాను. నా మీద నాకు నమ్మకాన్ని పెంచమని అడిగాను. కానీ వీటిల్లో ఏ ఒక్క ప్రార్థనకు ఆ భగవంతుడు సమాధానమివ్వలేదు. మద్యపానం నా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు సహాయం కోసం వేడుకున్నాను. నేను గర్భవతిని అయినప్పుడు నాకు ఒక మార్గాన్ని చూపించమని అడిగాను. నా అతీంద్రియ శక్తులు పెరిగే కొద్దీ వాటిని తెలివిగా వాడేలా సహాయం చేయమని కోరుకున్నాను. నాకు శస్త్రచికిత్స జరిగినప్పుడల్లా నా శారీరక సమస్యలను తీర్చమని కోరాను. ఆ భగవంతుడిని నా చేయి పట్టుకుని నాతోనే ఉండమని అడిగాను. నా కొడుకుని దత్తత తీసుకోవటానికి వేరే కుటుంబం వారు ముందుకు వచ్చినప్పుడు ఆ పని చేయటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వమన్నాను. ఈ కోరికలు భగవంతుడు నెరవేర్చాడు. నా బాధల్లో ఆ భగవంతుడి పాత్ర ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా చిన్నప్పటి సమస్యలను ఆయన ఎందుకు తీర్చలేదు? ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తే, నిజంగానే ఆయన అంత శక్తివంతుడే అయితే నాకున్న కష్టాలను తీర్చి నా జీవితాన్ని ఎందుకు సుగమంలా మార్చలేదు? మత ప్రబోధాల్లో చెప్పినట్లు భగవంతుడు అనేవాడు మనిషిని బాధలు పెడుతుంటాడని అనుకునేదాన్ని. అటువంటి కష్టాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుందో పరీక్షించాలనుకుంటాడా? మనిషి యొక్క జనన మరణాలు అతని చేతుల్లోనే ఉన్నాయా? తనకు ఇష్టమైన వాళ్లను తన దగ్గరకు రప్పించుకోవడానికే కొందరు త్వరగా మరణిస్తారా? అసలు దేవత, దేవుడు వారి సంగతేమిటి? భగవంతుడు మగా లేక ఆడా? కొందరు ఆయన దివ్యకాంతి స్వరూపమని చెప్పారు. మరికొందరు అపారమైన శక్తి అని, ఇంకొందరు అచ్చు భగవంతుడు మనలానే ఉంటాడని చెప్పారు. ఆయన మనల్ని తన ప్రతిబింబంలాగే సృష్టించాడా లేదా? నేను ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు నా సోదరుడు నన్ను భగవంతుడు ఎక్కడున్నాడో చూడమన్నాడు. నేను ఎటు చూసినా అంతటా ఆయనే నిండి ఉన్నాడు. నేను చూసినది ప్రతీదీ ఆ భగవంతుని స్వరూపంలాగే కనిపించింది. కాని నేనే భగవంతుడిని అని చెబుతూ ఎవరూ నాతో అనలేదు. నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ, నేను వేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుడిని అనుభూతి చెందాను. చెట్లు, పక్షులు, కొండలు, పువ్వులు, లోయలు, నదులు ఒక్కటేమిటి, అన్నీ పరమాత్మలాగే గోచరమయ్యాయి. వాటన్నిటినీ నాలో ఇమిడ్చుకొని ఏకమవ్వాలనిపించింది. నేను మద్యపానం మానేయడానికి 12 దశల మానసిక చికిత్సకు హాజరయ్యాను. నేను ఎంతో పట్టుదలతో నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను నాశనం చేసుకునే ఆ అలవాట్ల వైపుకు తొంగి చూడాలనుకోలేదు.
మూడవ దశ నా జీవితాన్ని మార్చివేసింది. భగవంతుడి అసలు రూపాన్ని అవగతం చేసుకునేలా చేసింది. నేను చిన్నప్పటి నుంచి భగవంతుడితో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోలేదు. నేను నా ఆధ్యాత్మిక జీవితం పైన దృష్టిని మరల్చి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. నాలో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని నన్ను నేను ఆయనతో అనుసంధానించుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు నేను భగవంతుడు తెల్లటి పొడవాటి గడ్డంతో స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని ఉంటాడని, మనకు దూరంగా ఎక్కడో స్వర్గంలో ఉంటాడని అనుకునేదాన్ని. ఇన్ని లక్షల కోట్ల మందిలో నా గొంతును గుర్తుపడతాడా అని సంకోచించేదానిని. నేనంటే ఆయనకు నిజంగా ఇష్టమేనా అని తెలుసుకోవాలని చర్చికి ఎక్కువ వెళుతూ ఉండేదాన్ని. భగవంతుని గురించిన పాఠాలు నేర్పుతూ పుస్తకాలు చదువుతుండేదాన్ని. ఇలాంటి ఎన్నో 12 దశల కార్యక్రమాలకు హాజరయ్యాను. భగవంతుని గురించి తెలుసుకోవాలని బలమైన కోరికను కలిగి ఉండేదాన్ని. కానీ ఆ భగవంతుని అన్వేషణ దాహం తీరేది కాదు. ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఏదో కొత్తగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనిపించేది. నేను రోజంతా ఆ భగవంతునితో సంభాషిస్తూ ఉండేదాన్ని. తన గురించి నాకు తెలియపరచమని కోరుతూ, నీ గురించి అన్ని విషయాలు నాకు చెప్పు, నీ తత్వాన్ని నాకు నేర్పించు అని నిత్యం ప్రార్థిస్తూ, ధ్యానం చేయలేక, చెయ్యాలని ప్రయత్నించినప్పటికీ నా మనసును కేంద్రీకరించలేక ఎన్నో క్లాసులకు వెళ్ళాను. అవి నాలో ఎటువంటి మార్పును తీసుకురాకపోగా అందులో కూడా సహాయం చేయమని ఆయన్ని అడిగేదాన్ని. ధన్యవాదాలు మాస్టర్స్. 7వ అధ్యాయమైన పరమాత్మ అంతర్ముఖ సంభాషణలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.